ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ayat number 40. قال رب أنى يكون لي غلام وقد بلغني الكبر وامرأتي عاقر قال كذلك الله يفعل ما يشاء. ఆయత నంబర్ 40. దానికి జకరయ్య ఇలా విన్నవించుకున్నాడు, ప్రభు, నేనేమో పండు ముసలివాణ్ణి, నా భార్య ఏమో గుడ్రాలు, అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు? దానికి అలాగే జరుగుతుంది, అల్లాహ్ తాను కోరినది చేస్తాడు అని దైవదూత సమాధానం ఇచ్చాడు. ఆయత నంబర్ 41. قال رب اجعل لي آية قال آيتك ألا تكلم الناس 3 أيام إلا رمزا واذكر ربك كثيرا وسبح بالعشي والإبكار. ఆయత నంబర్ 41. నా ప్రభు, దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు అని అతను మనవి చేసుకోగా, నీ కొరకు నిదర్శనం ఏమిటంటే 3 రోజుల వరకు నువ్వు సైగలు చేయడం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు, ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు అని చెప్పాడు. వృద్ధాప్యంలో అద్భుతమైన రీతిలో సంతాన శుభవార్త వినిపించబడేసరికి ఆయనలో ఉత్సుకత పెరిగింది. ఆ మేరకు ఏదన్నా ఆనవాలు ఇవ్వమని కోరారాయన. 3 రోజుల పాటు నీ నోట మాట రాదు అనే ఆనవాలు. అయితే ఈలోగా నీవు లోపలే దైవనామాన్ని వీలైనంత ఎక్కువ స్మరించాలి. ఉదయము సాయంత్రము దేవుని పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఈ విధంగా నీవు నీకు వసగబడే అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లవుతుంది అని ఆయనకు సూచించబడింది. ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. దేవుడు మీరు కోరుకున్న విధంగా మీకు ప్రసాదించినప్పుడు అదే రీతిలో దైవానికి కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి. కృతజ్ఞతలు ఎంత ఎక్కువ తెలుపుకుంటే అంతే అధికంగా దైవానుగ్రహాలు ప్రాప్తిస్తాయి. అంతేకాదు అవి మన పాలిట శుభకరంగా కూడా పరిణమిస్తాయి. ఆయత్ నంబర్ 42. وإذ قالت الملائكة يا مريم إن الله اصطفاك وطهرك واصطفاك على نساء العالمين. ఆయత నంబర్ 42. ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మరియంను ఉద్దేశించి దైవదూతలు ఇలా అన్నారు, ఓ మరియం, అల్లా తన సేవ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు, ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యత ఇస్తూ నీ ఎంపిక చేశాడు. హజరత్ మరియంను దేవుడు అత్యుత్తమ మహిళగా ఖరారు చేశాడు. అంటే ఆమె తన కాలంలో గల మహిళల్లోకెల్లా గొప్ప మహిళ అని భావం. ఎందుకంటే హజరత్ మరియంతో పాటు హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా కూడా ఈ గౌరవ పురస్కారం లభించినట్లు హదీసుల ద్వారా రూఢీ అవుతుంది. హజరత్ ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా ఉద్దేశించి ఖైరుని సాయిహా, మహిళలందరిలోకి ఉత్తమరాలు అని హదీసులో ఉంది. మరికొన్ని హదీసుల్లో 4 మహిళలను సంపూర్ణులుగా పేర్కొనడం జరిగింది. వారు మరియం, ఆసియా అంటే ఫిరోన్ భార్య, ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా, ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా. సరీద్ వంటకానికి ఇతర వంటకాలన్నింటిపై ఎలా ప్రాధాన్యత ఉందో అలాగే హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హాకు మహిళలందరిపై శ్రేష్టత ఉంది అని హదీస్లో చెప్పబడింది. ఇబ్నే కసీర్ తిర్మిజీలోని ఉల్లేఖనంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుత్రిక అయిన ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హాకు కూడా అత్యుత్తమ శ్రేణి మహిళల సరసన స్థానం ఇవ్వబడింది. ఇబ్నే కసీర్ ఈ ఉల్లేఖనాలన్నింటినీ కూర్చగా విదితమయ్యేది ఏమిటంటే, ఇక్కడ ప్రస్తావించబడిన మహిళలందరికీ అల్లాహ్ స్త్రీ జాతిపై ప్రాధాన్యతను ఇచ్చాడు, లేక వీరు తమ తమ కాలాలకు చెందిన మహిళల్లో గొప్పవారుగా ఉన్నారు. వాస్తవం దైవానికే ఎరుక. ఆయత్ నంబర్ 43. యా
مريم اقنتي لربك واسجدي واركعي مع الراكعين. ఆయత నంబర్ 43. కనుక ఓ మరియం, నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు, ఆయనకు సజ్జా చెయ్యి, ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు, రుకు చేసేవారితో పాటు నువ్వు రుకు చెయ్యి, వినమ్రతతో ఆయన ముందు తలవంచు.